హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా ఛానల్ని యాక్సెప్ట్ చేసి ఆదరిస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు నేను బడ్జెట్ ప్లానింగ్ గురించి చెప్తున్నానండి. ₹25,000 శాలరీ ఉన్నవాళ్ళు బడ్జెట్ ప్లాన్ ఏ విధంగా వేసుకుంటే సరిపోతుంది అన్నది చూపిస్తున్నానండి. అసలు దీనికంటే ముందు ఏ ఫ్యామిలీకైనా కూడా కొన్ని ఖర్చులు ఉంటాయండి. అవి కొన్ని తప్పించుకోవచ్చు, మనం కొన్ని తప్పించుకోలేము అనమాట. వాటిల్లో ఏమేమి వస్తాయి అనేది చూద్దాం. తప్పేవి, తప్పనివి, తప్పేవి తప్పనివి తప్పించుకుంటే దెబ్బ పడేవండి. ఇక తప్పేవిలో ఏమొస్తాయంటే విలాసాలండి. అవసరాలు తప్పనివి. భవిష్యత్తు భద్రత, ఇవి తప్పించుకుంటే దెబ్బ పడుద్దండి మనకి. ఈ విలాసాలు వచ్చేసరికి మనం ఏమేం పెట్టచ్చు? సినిమాలని, టూర్లని, లేదంటే ఔటింగ్ అని, ఇట్లాంటివన్నీ ఈ విలాసాల కిందకు వస్తాయండి. అవసరాలు, మనం అవి లేకపోతే మన జీవనం గడవదు అన్నవి వీటి కిందకు వస్తాయండి. భవిష్యత్తు భద్రత అంటే సేవింగ్స్ అండి. మనకు వచ్చిన శాలరీలో నుండి ముందు సేవింగ్స్ తీసేసి మిగతా ఉన్న వాటితో వీటన్నిటిని మనం ఖర్చు చేసుకోగలగాలండి. అప్పుడే మనం కొద్దిగా భవిష్యత్తు కోసం డబ్బులు దాచుకోగలం. ఇక ఇప్పుడు ₹25,000 బడ్జెట్ ప్లాన్ అని చెప్పాను కదా. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి రెంట్ అండి. తరువాత పవర్ బిల్ అండి. రేషన్, గ్యాస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వాటర్, పెట్రోల్, మిల్క్, మొబైల్ రీఛార్జ్ అండి.
స్కూల్ ఫీజ్. ఇక అవుటింగ్. ఇక ఇప్పుడు ఇందులో ఎంతెంత వేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ రెంట్కి 5,000 వేస్తున్నానండి. పవర్ బిల్ కోసం 1,000 రూపాయలు వేస్తున్నాను. రేషన్కి 3,000. గ్యాస్ 1,200. వెజిటబుల్స్ కోసం 1,000 రూపాయలు వేస్తున్నానండి. ఫ్రూట్స్కి 800 వేస్తున్నాను. వాటర్ కోసం 500 వేస్తున్నాను. పెట్రోలు 2,000 అండి. మిల్క్ 1,000 రూపాయలు వేస్తున్నాను. మొబైల్ రీఛార్జ్ 2 మొబైల్స్కి అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి కలిపి 280 అట్లా వేస్తున్నాను. ప్లస్ 280. ఇక స్కూల్ ఫీజు కోసం 3,000 తీస్తున్నానండి. అవుటింగ్ 1,000 రూపాయలండి. చూస్తున్నారు కదా, ఇంత వేశాను. ఇది నేను చెప్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ 2 పిల్లలతో అండి. మినిమంగా వేశాను. ఇది మొత్తం 20,060 రూపాయలు అవుతుందండి టోటల్. మన శాలరీ వచ్చేసరికి 25,000. అందులో 20,060 రూపాయలు తీసేస్తే మనకి 5,000 రూపాయల దగ్గర మనీ అనేది సేవ్ అవుతుందండి. దీన్ని మనం సేవ్ చేయాలన్నమాట. ఈ 5,000ని ఏ విధంగా సేవ్ చేసుకుంటే మనకి కలిసి వస్తుందో చూద్దాం. ఈ 5,000ని ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చో చూద్దాము. ప్రతి నెల గోల్డ్ చిట్ వేసుకోవచ్చండి. ఇంకొకటి, ప్రతి నెల ఆర్డి రికరింగ్ డిపాజిట్ ఉంటుంది కదండి, వేసుకోవచ్చు. ఇవి 2 చేసుకోవచ్చండి. ఇది కూడా కాదు అనంటే 2 రకాలుగా చేసుకోవచ్చు. 2,000తో గోల్డ్ చిట్టు వేసుకొని ఇంకొక 3,000తో పోస్ట్ ఆఫీస్లో సేవ్ చేసుకోవచ్చండి. ఇక ఇదండి ఇవాల్టి వీడియో. వీటిల్లో గ్యాస్ అనేది 2 భార్యాభర్తలు ఉండి 2 చిన్నపిల్లలు ఉంటే 2 నెలలకు ఒకసారి లేదంటే 3 నెలలకు ఒకసారి అవుతుందండి. ప్రతి నెల ఈ గ్యాస్ ఖర్చు అనేది ఉండకపోవచ్చు. అట్లా కొన్ని వాటిల్లో కొద్దిగా డబ్బులు అనేవి మిగులుతాయండి. వాటితో ఇంకేదైనా కానీ మీరు ఆలోచించుకొని చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా కనుక చేస్తే 25,000 రూపాయల జీతం ఉన్న వాళ్ళు 5,000 రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చండి. ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.